హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆధార్ లింక్ మొబైల్ కి ఓటీపీ అనేది తప్పనిసరి అనే విషయం మీకు తెలిసిందే. అయితే ఇటీవలి అఫీషియల్ గా యుఐడిఏ లాంచ్ చేసిన సరికొత్త ఆధార్ యాప్ లో ఎటువంటి ఓటీపీ లేకుండానే కేవలం ఫేస్ స్కాన్ తో నేరుగా మన మొబైల్ లోనే ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవాల్టి ఈ వీడియోలో దీనిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో లైవ్ లో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇందుకోసం మొదటగా మీ ఫోన్ లో ప్లే స్టోర్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో ఆధార్ ఫేస్ ఐడి అని టైప్ చేసి ఇక్కడ ఉన్న యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ సెర్చ్ బార్ లో ఆధార్ అని టైప్ చేయండి. ఇక్కడ అఫీషియల్ యాప్ చూపిస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ తెలియకపోతే దీని లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాను, చెక్ చేసుకోవచ్చు. వన్స్ ఇన్స్టాల్ అయ్యాక ఈ ఆధార్ యాప్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇలా బేసిక్ పాయింట్ చూపిస్తుంది, నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఇక్కడ ఈ స్క్రీన్ లో మీరు నెక్స్ట్ ఎంటర్ చేయబోయే ఆధార్ నంబర్ మీదే అని కన్ఫర్మ్ చేస్తూ మీ ఫేస్ స్కానింగ్ కోసం ఇక్కడ కింద ఐఎమ్ రెడీ విత్ మై ఆధార్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద కంటిన్యూ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చూపిస్తుంది, కింద టిక్ పెట్టి ప్రొసీడ్ చేయండి. తర్వాత ఇక్కడ ఎస్ఎంఎస్ ఓటీపీ కన్ఫర్మేషన్ కోసం మీ ఫోన్ లో ఉన్న సిమ్ చూపిస్తుంది, సెలెక్ట్ చేసి సెండ్ ఎస్ఎంఎస్ సెలెక్ట్ చేయండి. తర్వాత పాపప్ స్క్రీన్ లో స్టాండర్డ్ ఎస్ఎంఎస్ చార్జెస్ అని చూపిస్తుంది, టిక్ పెట్టి సెండ్ ఎస్ఎంఎస్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ మొబైల్ నంబర్ కింద వెరిఫై చేసుకుంటుంది. వన్స్ వెరిఫై అవ్వగానే ఫేస్ స్కానింగ్ కోసం అడుగుతుంది. కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ లో ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన ఆధార్ ఫేస్ ఐడి యాప్ ని ఇక్కడ ఇనిషియేట్ చేసుకుంటుంది. వన్స్ రెడీ కాగానే కింద ఇనిషియేట్ ఫేస్ అథెంటికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫేస్ ని కావలసినంత బ్రైట్ లైట్ లో ఫోన్ కెమెరాకి ఎదురుగా ఉంచండి. వన్స్ మీ ఫేస్ ని ఐడెంటిఫై చేయగానే కింద సక్సెస్ఫుల్ మెసేజ్ చూపించి నెక్స్ట్ స్క్రీన్ లో మన విర్చువల్ ఆధార్ జనరేట్ అవ్వడానికి ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఈ యాప్ లాగిన్ సెక్యూరిటీ కోసం మీకు నచ్చిన 6 అంకెల పిన్ నంబర్ ని 2 సార్లు ఎంటర్ చేసి కింద కన్ఫర్మ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు యాప్ యొక్క మెయిన్ స్క్రీన్ లో లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మీ ఆధార్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ జనరేట్ అయి డిజిటల్ పాకెట్ ఆధార్ విత్ క్యూఆర్ కోడ్ తో సహా చూపిస్తుంది. ఇప్పుడు మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద షేర్ ఐడిని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కావాలంటే మీ ఆధార్ కార్డ్ ని ఎవరికన్నా వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవచ్చు, లేదా డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద ఉన్న డౌన్లోడ్ ఆధార్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మన ఆధార్ కార్డ్ పీడిఎఫ్ లో జనరేట్ అవ్వడానికి రెడీగా ఉన్నదని చూపించి అది డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ ఏ విధంగా ఎంటర్ చేయాలనే ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. తర్వాత ఇప్పుడు కంటిన్యూ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మన ఆధార్ పీడిఎఫ్ లో జనరేట్ అయి కింద డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. తర్వాత ఇది ఓపెన్ కావడానికి కింద యాప్ ని సజెస్ట్ చేస్తుంది. ఇందులో మీకు నచ్చిన సూటబుల్ యాప్ ని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, మన ఆధార్ కార్డ్ ఎటువంటి ఓటీపీ లేకుండానే మొబైల్ లో డౌన్లోడ్ అయి ఓపెన్ అయింది. సో మన నెక్స్ట్ వీడియోలో నేమ్ కరెక్షన్ ఎలా చేయాలో చెప్తాను. అందాక ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.